హీరో రామ్ చరణ్ RRRతో పాన్ ఇండియా స్టార్స్ లిస్టులో చేరాడు. ఈ క్రమంలో భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న రామ్ చరణ్ నెక్స్ట్ దర్శకుడు బుచ్చిబాబు సానతో చేయాల్సి ఉంది. రామ్ చరణ్ 16వ చిత్రంగా ఇది తెరకెక్కనుంది. త్వరలోనే RC16 చిత్రీకరణ మొదలు కానుంది. విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక అద్భుతమైన స్క్రిప్ట్ బుచ్చిబాబు సిద్ధం చేశాడట. ఉత్తరాంధ్రలో నడిచే కథ ఇది. ఈ క్రమంలో ఆ ప్రాంత నటుల కోసం ఆడిషన్స్ జరిగాయి. ఇక RC16లో రామ్ చరణ్కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ జాన్వీ కపూర్ని తన ప్రెస్టీజియస్ ప్రాజెక్టులోకి ఆహ్వానించారు. అయితే ఈ మూవీలో మరో హీరోయిన్కి కూడా ఛాన్స్ ఉందట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో సెకండ్ హీరోయిన్ పాత్ర ఉందట. ఈ పాత్ర కోసం కృతి సనన్ని అనుకుంటున్నారట. ఆమెను సంప్రదించగా పచ్చజెండా ఊపిందట. ఈ మేరకు ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. RC16లో కృతి సనన్ నటిస్తున్నట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయినప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే తెలుగులో కృతి సనన్కి ఐరన్ లెగ్ ఇమేజ్ ఉంది. ఆమె డెబ్యూ మూవీ 1 నేనొక్కడినే ఆశించిన స్థాయిలో ఆడలేదు. అనంతరం నాగచైతన్యకు జంటగా దోచేయ్ మూవీ చేసింది. అది కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్. మూడో చిత్రం ఆదిపురుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆదిపురుష్ మూవీలో రాఘవుడు ప్రభాస్కి జంటగా సీత పాత్రలో కృతి సనన్ నటించింది. ఇది డిజాస్టర్ అయింది. మరి అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న కృతి సనన్ని ఎంచుకోవడం సెంటిమెంట్ పరంగా రిస్క్ అనే చెప్పాలి. కాగా ఉప్పెన చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన బుచ్చిబాబుకు ఇది రెండో చిత్రం మాత్రమే. మరి సుకుమార్ శిష్యుడు రామ్ చరణ్ వంటి బడా స్టార్ని ఎలా డీల్ చేస్తాడో చూడాలి.